నా బిడ్డలారా, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను మీకుంటాను అన్న మాట ప్రకారం మొదటి నెల జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు స్వయముగా ఆయన రెక్కల మీద మనలను మోసి ఆయన రెక్కలలో బలిష్టమైన హస్తము క్రింద దాచిపెట్టి 4వ మాసమైన ఏప్రిల్ నెలలో మొట్టమొదటి పునరుద్ధాన దినము వరకు కూడా మనలను, మన బిడ్డలను సజీవులుగా ఉంచాడు. ఆరాధన ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నూతనమైన ఏప్రిల్ నెలలో మొట్టమొదటి ఆదివారం 6వ తారీఖు నీ కృపాక్షేమాలు కేవలము నీవు మాకు తోడుగా ఉంచావు కాబట్టి మేము, మా బిడ్డలము సజీవులుగా ఉన్నాం. నీ సన్నిధిలో పూర్ణ హృదయంతో ఆరాధించే భాగ్యం దయచేయండి. మా పాటలు, మా వాద్యములు, మా వాక్య ధ్యానము, మా అర్పణలు వచ్చిన నీ ప్రజలందరూ నీ దృష్టికి ప్రేమగా మార్చుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ మనవలన్నీ కూడా మహోన్నతుడు, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చీకటిలోను, కొండలలోను, లోయలలోను, లోక స్నేహములతోనూ తిరుగుతున్న మనలను తండ్రి అయిన యేసయ్య గమనించి ఆయన యొద్దకు మనల్ని నడిపించాడు. కాబట్టి యేసయ్య నిన్నే నే కొలుతున్నాయా, నీవే నా దేవుడవయ్యా, నీవు తప్ప వేరొక దేవుడు లేడయ్యా, నిన్ను తప్ప మరి ఎవ్వరిని నేను కొలవనయ్యా. ఈ పాట పాడదాం.
నెమ్మదిగా హుషారుగా. తప్పట్లు కొట్టాలా? యేసయ్యా 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 Praise the Lord. Oh, Praise the Lord.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరములో ఉన్న మనము అందరి మనుషుల లాంటి వారము మాత్రము కాదు. మనం ఒక ప్రత్యేకమైన జనాంగము. ఒకనాడు చీకట్లో ఉన్నాము, పాపములో ఉన్నాము, పాపుల మధ్య ఉన్నాము. అటువంటి సమయంలో జీవము కలిగిన దేవుడు మన ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ పాపము నుండి, ఆ శాపము నుండి, ఆ చీకటి నుండి, ఆ బంధకముల నుండి విడిపించి తన బిడ్డలుగా మార్చుకొని తన రక్తములో కడిగి తన నామమును పెట్టి తన మార్గమును మనకు బోధించి మనలను విమోచించిన ప్రభు మన దేవుడు, మన ఆరాధ్య దైవము నజరేయుడైన యేసు. కాబట్టి లోకములో ఉన్న ప్రజలు లాంటి వారము కాదు. అందరూ దేవుని ప్రజలు కాదు. ఆయన రక్తములో, కల్వరి రక్తములో కడగబడి విమోచించిన వారు మాత్రమే ఆయన బిడ్డలు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కాబట్టి మనకు ఈ వాక్యం, మనము దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో మనము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక విమోచించబడ్డాము. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఎంతవరకు విశ్వాసులమైన మనను గురించి ఆయన కల్వరి రక్తములో కడగబడిన మనలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో ఆది యందు వాక్యమై ఈ మాటలు రాస్తాడు తన బిడ్డలకు. ఈ మాటలు దుష్టులు అలాగూ ఉండక యేసు రక్తములో కడగబడిన వారికి క్షేమము లేదు. వాళ్ళంతా మనలాగా ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. ఎప్పుడు ఆపద వచ్చుద్దో, ఎప్పుడు క్యాన్సర్ వచ్చుద్దో, ఎప్పుడు యాక్సిడెంట్ వచ్చుద్దో, ఎప్పుడు గుండెపోటు వచ్చుద్దో, ఎప్పుడు స్టంట్ వేయాల్సి వస్తుందో, ఎప్పుడు బండి మీద కళ్ళు తిరుగుతాయో, ఎప్పుడు గుండె నొప్పి వచ్చుద్దో. అది గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంది. ఎవరు చెప్పండి? దుష్టులు, క్రీస్తు సంబంధులు కాదు, క్రీస్తు బిడ్డలు. వారు చేయునదంతయు సఫలమగును. ఆలోచించుకో. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీకు జవాబు వస్తుందా? దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నీకు జవాబు రాలేదంటే ఆయన బిడ్డవు కాదు. నువ్వు ధర్మశాస్త్రం చదవట్లేదు. అతడు చేయునదంతయు సఫలమగును. అందరూ లేచి నిల్చున్నాం. నువ్వు దేవుని బిడ్డవైతే ఇంతకాలము
ప్రభువు నిన్ను దర్శించి ఒక 10, 20, 30, 40, 50, 60, 70 సంవత్సరాలు కంటి పాపలాగా కునుకక నిన్ను కాపాడినందుకు ఏ అపాయము నీ గుడారము నా గుడారమునకు సమీపించకుండా మహోన్నతుడై ఆయన రెక్కలలో నిన్ను దాచిపెట్టినందుకు అందరూ ఆకాశం వైపునకు చేతులెత్తి బిగ్గరగా స్వరాలతో ఓ శక్తి కొద్దీ స్తుతించి ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ప్రైజ్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజా నా రాజా దైవమా నా యేసు రాజా నా ఆరాధ దైవమా ఆరాధ దైవమా అశ్వముగా నైకాపము నన్ను బంధించనా అశ్వముగా రాగబంధము నన్ను బంధించనా నీ ఆత్మ సారథితో నన్ను నడిపించుమా నీ ఆత్మ సారథితో నన్ను నడిపించుమా నా యేసు నా
రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక పద్దెనిమిదవ వచనము నుండి నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీయండి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఇక ప్రారంభంలోనే చెప్పాను, మనము జీవము కలిగిన దేవుని ఆలయము. ఆలయం అంటే బిల్డింగ్ కాదు, యేసు రక్తములో కడగబడిన వారే సంఘం. జాగ్రత్తగా వినండి. సంఘం అంటే చాలామంది ప్రార్థనలు జరుగుతున్నప్పుడు బయట నుండి వస్తారు, కాసేపు కూర్చొని పోదాంలే అనుకునేవారు. వాళ్ళు సంఘం కాదు. ఏదో మ్యూజిక్ చాలా బాగుంది, పాటలు కాసేపు వినిపోదాం అనుకని కాసేపు వచ్చి ఒక అరగంట కూర్చున్న వాళ్ళు సంఘం కాదు. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళని మందిరంలోకి ఎటు వచ్చావు కదా ఆదివారం, మా ప్రార్థన ఇక్కడే, చర్చ ఇక్కడే, దయచేసి రా, కొద్దిసేపు 1 గంటన్నరలో అయిపోద్ది అని తీసుకొస్తే వాళ్ళు సంఘం కాదు. ప్రపంచమంతా సార్వత్రిక సంఘం అంటే ఏంటి? ఎక్కడ పాపములు నిమిత్తమై పశ్చాత్తాపడి పాపములు కడిగి వేసుకుంటకు యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందారో, ఆ తరువాత సహవాసము, అపోస్తలుల బోధ, క్రమముగా రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎడతెగక ఎవరుంటారు వారు సంఘం. ఈ లక్షణాలు మనలో ఎవరికి లేకపోతే మీరు సంఘం కాదు. గుర్తుపెట్టుకోండి, సంఘము మాత్రమే ఎత్తబడుతుంది. సంఘము మాత్రమే. ఆయన ప్రియమైన సంఘము భార్య, భూమి మీద ఆయన రక్తంలో కడగబడిన వారు, నిరంతరం ఆయన మీద ఆధారపడిన వారు, నిరంతరం ఆయన మీద గోజాడేవాళ్ళు, పాపములు క్షమించు ప్రభువా, మాతో ఉండు నాయనా అనేవాళ్ళు. వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందరు. రైట్. నేను, ఎవరు చెప్తున్నాడు ఈ మాట? జీవము కలిగిన దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా సహోదరుడా? ఆకాశము కనపడుతుందా? అది కాదు, మహాకాశములు కూడా పట్టజాలవు. ఇంకా పైన ఇంకా 3 ఆకాశాలు ఉన్నాయి. మధ్యాకాశానికి రాబోతున్నాడు. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు ఎరుగుతావా? మేఘాల మీద వచ్చేవాడు. నువ్వు ఆరాధించే దేవుణ్ణి ఎరుగుతావా? అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమయ్యేవాడు. నువ్వు ఆరాధించే దేవుడు ఎంత యోగ్యుడు, ఎంత శక్తిమంతుడు ఎరుగుతావా? ఆయనకు సైన్యములకు అధిపతియగు దేవుడు. నువ్వు ఎరుగుతావా? పెద్ద పెద్ద పర్వతములు, ఓ మహాభయంకరమైన 7 సముద్రములు మాట మాత్రమే పలికి కలగజేసిన వాడు. నిన్ను నన్ను మరణము నుండి తప్పించిన వాడు.
కరోనా వైరస్ టైంలో నేను ఆ ఇమ్యూనిటీ కోసం అద్దిన్నానండి, ఆ తైన తాగానండి, నాకానండి కాదు, బతికించాడు నిన్నంతే. గొప్ప గొప్ప డాక్టర్లు చనిపోయారు. అది మన దేవుడు. ఆయన అంటున్నాడు, వారిలో నివసిస్తా. తనకంటూ భూమి మీద ప్రజలు ఉన్నారు. ఆయన రక్తములో కడగబడిన వారు మాత్రమే ఆయన బిడ్డలు. నేను నా ప్రజల మధ్యలో నివసిస్తాను, సంచరిస్తాను, వారికే దేవుడునై ఉంటాను. యాకోబు భక్తుడు రాశాడు, మీ జీవము ఏ పాటిది, మీ జీవము ఏ పాటిది. తర్వాత మాట చెప్పగలరా? మీరు ఇంతలోనే కనబడతారు, మరింతలోనే మాయమైపోతారు. ఆవిరిని బోలిన వారు. కఠినమైన మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు, నొక్కి నొక్కి మాట్లాడుతున్నాడు. మంటివారము మనము. అటువంటి ఏలియా, మహా గొప్ప ప్రవక్త అయిన ఏలియా, అతన్ని నిలబడితే ఆకాశమే గజ్జ గజ్జలాడింది. ఆయన రాజు దగ్గరికి పోతేనే ఎవని సన్నిధిలో నిల్చున్నాను వణికిపోయాడు వాహాబు రాజు. మనిషే కాబట్టి అంతకుముందు కర్మేల్ పర్వతం మీద 450 అస్సారోతు దేవతల పూజారులు, 400 బయలు దేవత పూజారులు, భక్తులు అందరు కర్మేలు కొండ మీదకి వచ్చినప్పుడు రోషము కలిగిన అగ్ని ప్రవక్త, మీ దేవుడైతే ఆకాశం నుండి అగ్ని రప్పించండి. ఇదంతా మనకు తెలుసు. ఆ తర్వాత వారి వలన కాలేదు, ఎన్నటికీ కాదు. వీరందరూ గ్రహించినట్లు, నన్ను నీవే ఏర్పరచుకున్నావన్నట్లు, ఇక్కడున్నట్లు ఆకాశము నుండి అగ్నిని పంపించు ప్రార్థన పూర్తవకముందే ఆకాశము నుండి బగ్గ 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 దిగువచ్చు. 850 మంది ప్రవక్తలను, అస్సారోతు బయలుదేవతల ప్రవక్తలను ఒక్కను కూడా విడిచిపెట్టకుండా తెగ నరికాడు కీషోను వాగు దగ్గర. ఏలియా అంతటి రోషము కలిగిన వాడు. ఈ వార్త నా ప్రవక్తలను హతము చేశాడు అనగానే రాణి అయిన యెజబెల్ 19వ అధ్యాయము 1 రాజులు 19వ అధ్యాయము ప్రారంభం మాటలు నేనే చదువుతున్నాను, చూడండి. ఏలియా కర్మేలు పర్వతం మీద చేసినదంతయు, ఏలియా ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజబెలునకు తెలియజెప్పగా, యెజబెలు ఒక మెసెంజర్ను పంపింది ఏలియా దగ్గరికి. ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. ఏయ్ ఏలియా, నేనెవరినో తెలుసా? ఈ దేశానికి రాణిని, నేను ఆరాధించే నా దేవతల యొక్క ప్రవక్తలను చంపేస్తావా? రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక్క ప్రాణములాగా నిన్ను చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం చేయాలి. ఏలియా, రేపు ఈ పాటికి 850 మంది నా ప్రవక్తను చంపావు కదా, 851వ వాడినిగా నిన్ను నేను చంపుతా అని ఉత్తరం రాసి పంపించింది.
ఆకాశమును వణికించిన వాడు, అగ్నిని రప్పించిన వాడు, ఎవరిని లెక్క చేయని వాడు చంపేస్తాననేటప్పటికీ పారిపోయాడు. ఒక బదరి వృక్షము కింద పడుకున్నాడు, ప్రాణభయం. అక్కడి నుంచి డిసప్పాయింట్మెంట్తో మాట్లాడుతున్నాడు, నేనెంతటి వాడినయ్యా, నేనేం ప్రవక్తనయ్యా, నాది కూడా ఒక రోషమేనంటయ్యా, నేను కూడా ఒక మనిషినేనంటయ్యా, నా పితరుల కంటే గొప్పవాడినంటయ్యా, చచ్చిపోతాను. 3వ వచనం చూడండి, 19:3. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని ఏలియా లేచి తన ప్రాణమును, అందరు చదవండి పెద్దగా, కాపాడుకొనుటకై రేపో మాపో నువ్వు కూడా అదే చేయబోతున్నావు. యేసుక్రీస్తు దేవుడు కాదండి, చెప్పబోతున్నావు. నేనా బోధకుడా, ప్రాణం పోయిన నిన్ను ఎరగనని అస్సలు నేను సావనైనా చస్తాను కానీ నిన్ను ఎరగనని మాత్రం నేను చెప్పను అన్నాడు ఒక అతను. ఎవరు అతను? ఆ చలిమంటది, ఓయి నువ్వు అతనితో ఉన్నవాడివి కాదా అనగానే ఏమంటున్నాడు? నేను ఎరగను. ఓ అమ్మాయి, అతడెవరో నేను ఎరగను. మనం ఎంత అండి? ఏమంటున్నాడు? 3వ వచనం, లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బయర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణమంతా అరణ్యంలోకి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ఇక చెప్తున్నాడు, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిన కాదయ్యా, చాలు చాలు, ఇంత మట్టుకు చాలు, చాలు అంటానిక నేను నిన్ను పిలుచుకుంది. నా సేవకునికి కాల్చిన రొట్టె ఆహారంగా పెట్టు, బుడ్డి అక్కడ పెట్టు, తిను, లే, పడుకోవటం కాదు, సస్తానంటం కాదు, నా కొరకు నువ్వు చేయవలసింది చాలా ఉంది. నీ కొరకు కూడా, నువ్వు దేవుని కొరకు, నువ్వు దేవుని కొరకు, నువ్వు దేవుని కొరకు చేయవలసింది చాలా ఉంది. అయిపోయింది అనుకుంటున్నారా? పరీక్షలు పెళ్ళి అయిపోయింది అనుకుంటున్నారా? చాలా ఉంది, చాలా చేయాలి ఆయన కోసం. వదలడు నిన్ను అప్పుడు దాకా. అలాగని చావనీయుడు, నీ వ్యవహారం మీద తేల్చే కానీ వానీయుడు. లే, తిను, తాగు, శక్తికి మించిన ప్రయాణము నీ ఎదుట ఉంది. ఏ ఊరకొచ్చి చంపేస్తానన్నవాడు దాన్ని చంపేలేవా? అగ్నిని దించినవాడు నా దగ్గరకు వచ్చాయే ఇట్లా చంపేస్తానంటుంది, అది నాతో చెప్పలేవా? ఇంకా నాకన్నా పెద్ద నేనేంత పోలే, నా బతికెంత, ఏంటా మాటలు? తిను, తాగు, 40 రోజులు పగలనక రాత్రి అనక నడిచి 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 హోరేబు అనే దేవుని పర్వతము దాకా ఏలియా ఎన్ని రోజులు నడిచాడు? 40 రోజులు ఒక్క ఆహారంతో. అంత ఏలియా గొప్పవాడు కాదు, మన దేవుడు అంతటి మహాశక్తి సంపన్నుడు. ఆయన జీవాహారము. అప్పుడు చూద్దాం, 7వ వచనం చదువుతున్నాను, 6వ వచనము. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడంట. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అక్కడేం చేస్తున్నాడు?
ఉన్న ఒక గుహలో చేరి పడుకున్నాడంట. శుభ్రంగా నిద్రపోతున్నాడు. నిన్న ఎక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంటే ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేశారు? బ్రహ్మాండంగా గుహలో చేరి నిద్రపోతున్నారు, తిన్నారు. రోషం తెచ్చుకోవద్దు. రోషం కావాలా? మనిషి అన్న పుట్టిన తర్వాత రోషం లేకపోతే వేస్ట్. ఎట్లా నువ్వు రక్షించబడిన వాడివి? ఆదివారం తప్ప నీకు ప్రార్థన ఎరగవే? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు ఏమంటున్నాడు? ఇందాక కీవర్డ్ ఏం చెప్పాను? నేను మీ మధ్యలో నివసిస్తాను. రెండో మాట, మీ మధ్యలో సంచరిస్తాను. ఇప్పుడు చూడండి, దేవుడు ఏలియాని విడిచిపెట్టలేదు. అప్పుడు 10వ వచనం, 11వ వచనం. అందుకు దేవుడు అంటున్నాడు, ఓయ్ ఏలియా, నువ్వు నేనిచ్చిన రొట్టెలు బుడ్డి నీళ్ళన్నీ దాగి గుహలో చేరి కమ్మగా పడుకుంటున్నావా? లే, ఎక్కువ నువ్వు పోయి పర్వతం మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండమని చెప్పాను. అంతటా యెహోవా ఏం చేస్తున్నాడు? ఆ వైపున సంచరింపగా బలమైన, వావ్, దేవుని యొక్క శక్తి చూడండి. ఆయన అలా వెళ్తున్నాడంట. దేవుడు గజ్జ 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 గజ్జలాడిపోయింది వాతావరణము. అంతటా బలమైన పెనుగాలి లేచాను. యెహోవా భయమునకు, పెద్ద చదవండి, పర్వతములు గ్రైనేడ్స్ తోటి, మందు పాత్రలతో కొండలను పేల్చిన మొట్టమొదట కొన్ని ఏమంటారు, పిల్లలు రాలి పడతాయి. మనం ఆరాధించే దేవుడు అటు వెళ్తుంటే పర్వతాలు ఏమైనాయంట? బద్దలైపోయినాయంట. శిలలు చిన్న భిన్నములైన అయిన దేవుడు కనపడ్డా? కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత ఏం జరిగింది? మళ్ళా ఆయన సంచరిస్తే ఇటువంటి మహత్కార్యాలు మన గృహాల్లో జరుగుతాయి. క్యాన్సరా, బ్రెయిన్ స్ట్రోకా, హార్ట్ అటాకా, అయ్యి అసలు ఏమీ చేయలేవు మనల్ని. నీకు తెలియాలా దేవుడు ఎవరో. 12వ వచనము, ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టాను, కానీ ఆ మెరుపునందు కూడా యెహోవా ప్రత్యక్షము కాదు. మెరుపు ఆగిపోగా, అందరు చదవండి, మిక్కిలి నిమ్మళంగా మాటలాడు వినబడెను. ఏలియా ఆ స్వరం విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహవాకిట్లో నిలిచాను. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక నేను నిన్నెందుకు పిలిచాను? ఆ కార్యం అయిపోయిందా? నువ్వు ప్రవక్తలను నీ తర్వాత సిద్ధపరచాల్సి ఉంది, రాజులను ప్రతిష్ఠించాల్సి ఉంది. ఆ తర్వాత నేను నిన్ను ఘనముగా నా రాజ్యములో నేనే తీసుకెళ్తా. నీకు మరణం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మరణము లేకుండా కొనిపోబడినవాడు దేవుని కొరకు రోషముతో బ్రతికిన ఏలియా. ఏం చేస్తున్నావు? గుహలో పడుకున్నానయ్యా. పడుకోవటానికా ఇవన్నీ నీకు ఇచ్చింది? ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. బిడ్డలనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చి, బట్టలనిచ్చి, బిడ్డలనిచ్చి, వాడిని చదువుకోవటానికి సమకూర్చి, నువ్వు బండి కొనుక్కుంటానండి ఇచ్చి, ఇల్లు బాగలేదంటే కొత్త ఇల్లు ఇచ్చి, మంచి బట్టలు లేవయ్యా నా బిడ్డలకంటే అవి ఇచ్చి, ఇవన్నీ చేసి పడుకోవటానికా? నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనం.
ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, కీవర్డ్ ఏం చెప్పుకున్నాం? నేను నా ప్రజల మధ్యలో నివసించి వారి మధ్యలో సంచరిస్తా. దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు ఐగుప్తులో చెరలో ఉంటే అక్కడ తన బిడ్డలు ఉన్నారు కాబట్టి దేవుడైన యెహోవా అక్కడ వారి దగ్గరికి వెళ్ళాడు. చెప్తున్నాడు మోషేతో, ఓ మోషే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నా బిడ్డలైన మీరు మాత్రం బయటకు రావద్దు, నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్ములను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ యొద్దకు రాదు. మనందరి గృహాల మీద ద్వారబంధములకు నిష్కల్మషమైన దేవుని గొర్రెపిల్ల రక్తము 2000 సంవత్సరాల క్రితము కల్వరిలో చిందించబడింది, కార్చబడింది. ఆ రక్తములో మనము కడగబడ్డాం. ఆ రక్తము ద్వారా మనము తండ్రికి బిడ్డలమయ్యాం. ఆ రక్తము ద్వారా విమోచించబడ్డాం. ఆ రక్తము ద్వారా ఐగుప్తు నుండి విడుదల పొందాం. 21వ వచనం చదువుతున్నాను. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లన్ను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. హిస్సోపు కొంచెంతో ఓ పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధంలోకి రాయండి. ఆ తర్వాత చూడండి 24. కాబట్టి 23, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయించు ద్వారబంధపు పైకమ్మి మీదను ఉన్న రక్తమును చూచి ఆ తలుపును రేపు మరణ దూత బయలుదేరితే యేసు రక్తము ఎవరి మీద ఉందో మనకు మరణము రాదు. అది కాబట్టి ఆ రాత్రి ఆ దేశంలో నేను సంచరించబోతున్నాను. నా బిడ్డలైన మీరు తలుపులు వేసుకొని లోపలే ఉండండి. నా బిడ్డలైన మీరు మీ ఇంట్లో కూడా ఎవరు హతము కాకుండా పస్కా పశువు రక్తము ఆ తలుపు ద్వారబంధములకు పైన 2 కమ్ములకు పూయండి, లోపలే ఉండండి. వధించిన గొర్రెపిల్ల మాంసము కాల్చుకొని తినండి. నడుములు కట్టుకోండి, కర్ర చేత పట్టుకోండి, చెప్పులు తొడుక్కోండి. మీ విడుదల సమీపమైంది. అది చేసేయండి. మనం కూడా ఈ చెడ్డ దినాల్లో అకస్మాత్తుగా మనల్ని ప్రేమించిన ప్రభు, మన మధ్య సంచరిస్తున్న ప్రభు, మన శత్రువులకు మాత్రం మనల్ని అప్పగించడు. ఆయన త్వరగా వచ్చి మనలను ఆయన రాజ్యంలో తీసుకెళ్ళబోతున్నాడు. ఆ కృప మనందరికీ మన ప్రభు దయచేయను గాక. ఆమేన్. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యాని పాదాల చెంత నా తిలము వంచెదా. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యాని
వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటేనే ఎదుటే నిలచే నీపైనే ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటేనే ఎదుటే నిలచే నీపైనే అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయే అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యాని పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నా పడలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యాని పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. Praise the Lord. తండ్రి, నీవు నడిపించిన నీ ప్రియ బిడ్డలను అందరిని బట్టి స్తోత్రాలు. వచ్చిన మమ్మలందరికీ మా కుటుంబములకు చెట్టునకు మంచు ఉన్నట్లు మా చదువుల్లో తోడేయండి, మా బిడ్డలకు తోడేయండి, మా వ్యాపారాల్లో తోడేయండి, మా సంపాదనకు తోడేయండి. కృతజ్ఞతతో సమస్తము నీవిచ్చావు కాబట్టి తిరిగి పూర్ణ హృదయంతో నీకు సమర్పించుకునే భాగ్యము దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాం. తర్వాత జరగబోతున్న పరిశుద్ధ బల్లారాధనలో నీ బిడ్డలను మరి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు మన కుటుంబములకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.